Welcome to Trinath Videos Hub. Welcome to video. సెట్స్ సమితులకు సంబంధించి 10వ తరగతి గణితంలో సెట్స్కి సంబంధించి పబ్లిక్ పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నలు రావచ్చు. మనకి ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సెట్స్కి సంబంధించి సుమారు 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. 4 అభ్యాసాలు మనకి సిలబస్లో ఉన్నాయి కాబట్టి 4 అభ్యాసాల్లో లెక్కలు ఏ విధంగా మనం సమస్యలు ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ త్రినాథ్ వీడియోస్ హబ్. ముందుగా మనం ఎక్సర్సైజ్ 2.1 తీసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఏవి సమితులు ఏవి కాదు, మనం ఏవి సమితులు అని ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్ జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్ని నెలల సమితి సమూహం అన్నాడు. అంటే ఒక ఇయర్లో మంత్స్ అవి జే లెటర్తో మనకి స్టార్ట్ అవ్వాలట. మనం మంత్స్ తీసుకున్నట్లయితే ఏమిటవి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జేతో ప్రారంభమయ్యే మనకి మంత్స్ ఉన్నాయి కదా, జనవరి, అలాగే జూన్, జూలై. ఇలా మనకి ఈ 3 నెలలు మనకి జేతో ప్రారంభమవుతాయి కాబట్టి ఇది సమితి అవుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఆ విధంగా మిగిలిన 4 కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏవి సమితులు అవుతాయి, ఏమిటి అవ్వ అనేది చూడండి. రెండవది, భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన 10 రచయితల సమూహం. మనం దీన్ని స్పెసిఫిక్గా చెప్పలేము, సో ఇది నాట్ సెట్, ఇది సమితి కాదు. ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ల టీం, ఇది కూడా మనం నిర్వచించలేం కాబట్టి ఇది కూడా సెట్ కాదు. అలాగే నీ తరగతిలో అందరు బౌలర్ సముదాయం మొత్తం రాసేయవచ్చు కాబట్టి సెట్ అవుతుంది. అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయం, పూర్ణ సంఖ్యల్లో సరిపూర్ణాంకాలన్నింటినీ కూడా రాయొచ్చు కాబట్టి ఇది కూడా సెట్ అవుతుంది. అలాగే రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏబిసి ఇవ్వడం జరిగింది. దీనిలో బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు గుర్తును ఉపయోగించమన్నాడు. ఈ బిట్టుల్లో అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నట్లయితే 0-A, 0 అనేది ఏలో ఉందా లేదా ముందు చూసుకోవాలి. ఉంది అంటే బిలాంగ్స్ టు. అలాగే 3-C అన్నాడు, 3 అనేది సిలో ఉందా లేదా? 3కి చెందదు, సో 3 డస్ నాట్ బిలాంగ్స్ టు సి. ఈ విధంగా 4 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అలాగే 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే పి డస్ నాట్ బిలాంగ్స్ టు సి. చెందుతుంది కదా పి అనే సికి. అలాగే 7 బిలాంగ్స్ టు బి. ఈ విధంగా నాట్ బిలాంగ్స్ టు గుర్తుల్ని మనం ఉపయోగించి బిట్టులో ఇవి ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. చెందితే బిలాంగ్స్ టు అంటాం, చెందకపోతే నాట్ బిలాంగ్స్ టు అంటాం. అది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.1 దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాక్యాలను గుర్తులు ఉపయోగించి రాయమన్నాడు. ఇప్పుడు మనకు చెందుతుంది, చెంద అనే గుర్తులు ఉన్నాయి కదా. ఎక్స్ అనే మూలకం ఏకి చెందదు అంటే ఏం రాస్తాం? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే డి అనేది బి యొక్క ఒక మూలకం, సో డి బిలాంగ్స్ టు బి. 1 అనేది సహజ సంఖ్యా సమితి ఎన్కి చెందుతుంది, 1 బిలాంగ్స్ టు ఎన్. 8 అనేది పి అనే ప్రధాన సంఖ్యల సమితికి చెందదు, 8 నాట్ బిలాంగ్స్ టు పి అంటాం. అలాగే 4వది, క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి అన్నాడు. 5 నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని ఇచ్చాడు. చెందుతుందా? చెందుతుంది కానీ చెందదు అని ఇచ్చాడు కాబట్టి అది ఫాల్స్ అన్నమాట. అలాగే S ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 5, 6, 7 ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అనేది 5, 6, 7 మూలకాలు గల సమితి అన్నాడు. 8 అనేది ఎస్కి చెందుతుందని ఇచ్చాడు. అది రైటా రాంగా? రాంగ్, చెందదు కదా 8 అనేది, కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. అలాగే 5
ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఇందులో చూద్దాం. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W. W సమితి పూర్ణాంకాల సమితి. -5 అనేది పూర్ణాంకాల సమితికి చెందదు అని ఇచ్చాడు. కాబట్టి ఇది రైటా రాంగ్ అవుతుందా చూడండి జాగ్రత్తగా. రైట్ అవుతుంది. ఎందుకు? -5 అనేది పూర్ణ సంఖ్యల సమితి అంటే ఇంటీజర్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హోల్ నెంబర్స్ చెందదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హోల్ నెంబర్స్ కి చెందదు కాబట్టి ఇది ఇచ్చిన స్టేట్మెంట్ రైట్. సో దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. -5 అనేది డబ్ల్యూకి చెందదు అనేది కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇది స్టేట్మెంట్ ట్రూ. అలాగే 8/11 బిలాంగ్స్ టు Z. పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుందా? ఇంటీజర్స్కి చెందుతుందా? 8/11 చెందదు. సో అది ఇచ్చింది రైట్ రాంగ్ అయితే రాంగ్. ఈ విధంగా మనకి 2.1లో 4లో ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2.1లో 5లో ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. 5లో ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నట్లయితే క్రింది సమితులను రాష్ట్ర రూపంలో రాయండి. రాష్ట్ర రూపంలో రాయమన్నాడు. x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య, బిలో 6 న్యాచురల్ నెంబర్స్ రాయమన్నాడు. అవి ఏమిటవి? b = set of 1 2 3 4 5. అలాగే c అనేది ఏమి ఇచ్చాడు? x అనేది 2 అంకెల సహజ సంఖ్యల మరియు 2 అంకెల మొత్తం 8. 2 అంకెల సహజ సంఖ్య రాయమన్నాడు. న్యాచురల్ నెంబర్ 2 డిజిట్స్. అలాగే సమ్ ఆఫ్ 2 డిజిట్స్ 8 అన్నాడు. అలాగే అయ్యేటటువంటి మనకి నెంబర్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 17 ఎందుకు? 1 + 7 8 అవుతుంది. అలాగే 26 2 + 6 8 అవుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ నెంబర్స్ వస్తాయి. 17 26 35 44 53 62 71 80. అలాగే d = x such that x అనేది 60ని భాగించే ఒక ప్రధాన సంఖ్య. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ 60 అనమాట. 60ని భాగించే ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి మనకి? d = 2 3 5. మనకి ఇక్కడ 60ని భాగించగలిగే ప్రధాన సంఖ్యలు ఏమిటి? 2 3 5 మాత్రమే. దాన్ని ఆ విధంగా మనం రాష్ట్ర రూపంలో రాసుకుంటాం. తర్వాత e = బెటర్ అనే పదంలో మొత్తం అక్షరాలు, అందులో ఉండే అక్షరాలన్నీ రాసేయడమే. 2 టైమ్స్ వస్తే 1 టైమే వేయాలి. b e tt అన్నాడు, ఒక టీనే వేసుకుంటాం. r. సో b, e, t, r ఈజీ. ఇవి రాష్ట్ర రూపం అంటాం. అలాగే నిర్మాణ రూపం అంటే ఏమిటో చూద్దాం. ఫస్ట్ చూడండి. సెట్ ఆఫ్ 3 6 9 12. ఇదేమవుతుంది? 3 6 9 12. దీనికి ఏం రాస్తాం? x such that x is a multiple of 3 and less than 13. 3 యొక్క గుణిజాలు అవుతాయి చూడండి, మల్టిపుల్స్ అవుతాయి. తెలుగులో అయితే 3 యొక్క గుణిజము అని రాసుకుంటాం. 13 లోపు అని రాయాలి. 3 6 9 12. 3 3 6 6 తర్వాత 3 3 9 3 4 12. 3 యొక్క గుణిజాలు. అలాగే రెండోది మీరు ఈజీగా చెప్పవచ్చు చూడండి. 2 4 8 16 32. దీనికి బిల్డర్ ఫార్మ్ ఏమవుతుంది? ఇక్కడ x such that x is in a power of 2 and less than 6. పవర్ ఆఫ్ 2 అంటే ఇక్కడ ఏంటి? 2 power 1 2 2 squared 4 2 cube 8 2 power 4 16 2 power 5 32. అంటే 6 లోపు అంటే పవర్ ఆఫ్ 2 అంటే 2 యొక్క ఘాతాలు అనమాట, 2 యొక్క ఘాతం. అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూడండి. 5 25 125 625. ఇవేంటివి? x such that x is in a is పవర్ ఆఫ్ 5. పవర్ ఆఫ్ 5 అంటే ఇక్కడ చూడండి. 5 power 1 5 squared 5 cube అలాగే 5 power 4 less than 5 అన్నాం. సేమ్ అంటే సెకండ్ ప్రాబ్లం లాగే. అలాగే ఫోర్త్ చూడండి. సెట్ ఆఫ్ 1 4 9 16 25 100. అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ x such that x is equal to n squared. n belongs to n less than 11.
ఈ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ ప్రాబ్లం ఇక్కడ మనకి 1 స్క్వేర్డ్ 1 2 స్క్వేర్డ్ 4 3 స్క్వేర్డ్ 9 4 స్క్వేర్డ్ 16 5 స్క్వేర్డ్ 25 అండ్ సో ఆన్ 10 స్క్వేర్డ్. సో n అనేది ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే n కి బదులు 1 వేస్తే 1 స్క్వేర్డ్, 2 వేస్తే 2 స్క్వేర్డ్ 4, 3 వేస్తే 3 స్క్వేర్డ్ 9. ఈ విధంగా n బిలాంగ్స్ టు n, n లెస్ దాన్ 11. ఇది 2.1లో 5, 6 ప్రాబ్లమ్స్. అలాగే 2.2లోని 2.1లో 7 and 8 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది సమితుల్లో మూలకాలు అంటే రాష్ట్ర రూపంలో రాయమన్నాడు. ఈజీగా మనం రాసేయచ్చు రాష్ట్ర రూపంలో. ఏ అనేది ఏమన్నాడు, 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువైన సహజ సంఖ్యలు అంటే ఏం రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 51 52 53 54 అండ్ సో ఆన్ 99. 100 కంటే తక్కువ అన్నాడు కదా, అలా సో ఆన్ పెట్టిస్తాం. అలాగే సెకండ్ వన్ ఏమిటి, ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ 4 ఎప్పుడు అవుతుంది, పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి ఎక్స్ బదులు 2 ఇచ్చినా 4 అవుతుంది, -2 ఇచ్చినా 4 అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ 2, -2 +2, -2. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ అనేది లోయల్ అనే పదంలోని ఒక అక్షరం. ఇందులో లోయల్ అనే పదంలోని అక్షరాలు వరుసగా రాసేయడమే. డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఓ వై ఏ, మళ్ళీ ఎల్ వచ్చింది కాబట్టి మరి రాయం. అలాగే రాష్ట్ర రూపం నుండి సమితి నిర్మాణ రూపానికి జతపరచండి అన్నాడు. ఇది చాలా ఈజీగా, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సెట్ ఆఫ్ 1 2 3 6. ఇవేమిటివి 1 2 3 6 అనేవి? ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో ఏది రైట్. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు ఆర్ ని భాగిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, ఆర్ ని భాగిస్తుంది అన్నాడు. ఆర్ ని భాగిస్తుంది కదా, 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, ఆర్ ని భాగిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది, సి అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ 2 3 అన్నాడు. దీనికి సంబంధించిన క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ అండ్ డివిజిబుల్ 6, ఆర్ ని భాగిస్తుంది కాబట్టి 2 3 ప్రధాన సంఖ్య అయ్యి ఉండి ఆర్ని భాగించేవి ఏమిటి 2 3 కాబట్టి ఇక్కడ మనకి రెండో దానికి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి MATHEICS, దీనికి ఈజీగా మీరు చూసేవచ్చు. డి అనేది చూడండి, ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఒక అక్షరం, ఈ మ్యాథమెటిక్స్ అనే టర్మ్ లో ఉండేటటువంటి లెటర్. సో థర్డ్ కి డి అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఫోర్త్ తీసుకున్నట్లయితే 1 3 5 7 8, దీనిలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనిలో మనకి ఏమిటంటే ఇంకేంటి మిగిలిపోయింది చూడండి, 3 మనం చూస్ చేయగానే 1 మిగిలిపోతుంది. అదేంటి మిగిలింది, బి. ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. 10 కంటే తక్కువైనటువంటి బేసి సహజ సంఖ్య అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ బిలో 10. ఇందులో బిలో 10 ఈవెన్ నెంబర్స్ ఏమిటివి 1 3 5 7 9 కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. సో ఈ విధంగా జతపరచడం కూడా అనేది మనకి రాస్టర్ అండ్ బిల్డర్ ఫార్మ్ కి సంబంధించి 2 మార్కుల్లో మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాస్టర్ ఫార్ము బిల్డర్ ఫార్మ్ బాగా నేర్చుకోండి. అలాగే సింబల్స్, బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు సింబల్స్, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే 2.1 అభ్యాసంలో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా 8వది ప్రాబ్లము వెరీ ఇంపార్టెంట్. అలాగే తర్వాత తీసుకున్నట్లయితే 5 6 ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇందులో 6th ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. బిల్డర్ ఫార్మ్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, సో దాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడండి బిల్డర్ ఫార్మ్ ని. అలాగే 2.1లో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి సత్యమా అసత్యమా అన్నాడు. రీజన్స్ అండ్ ప్రూఫ్ లో మనకి ఎక్కువగా ఇవి అడుగుతూ ఉంటాడు కాబట్టి